పోరాటం దేనికోసము? ఇన్ని రోజుల నుంచి అనేక సంఘాలు పోరాటం చేస్తా ఉన్నాయి. ఇప్పటివరకి కనీసం ముఖ్యమంత్రి ఏం జరుగుతుంది గ్రౌండ్‌లో అని తెలుసుకునే పరిస్థితిలో లేరు. డైరెక్ట్‌గా పార్టీల వారీగా తీసుకెళ్తామంటున్నారు రిజర్వేషన్. ఎట్లా చూస్తారు దీన్ని? అన్న మన వాస్తవాన్ని చెప్పాలంటే మన తెలంగాణ బిడ్డల జీవితాంతం పోరాటంగా మిలిగిపోతుంది. ఒకవైపు మనం తెలంగాణ రాష్ట్రం కోసం ఎన్నో ఉద్యమాలు చేసి ఎంతోమంది అమరులై రాష్ట్రాన్ని సాధించుకోవడం జరిగింది. అదేవిధంగా గత 40-50 సంవత్సరాల నుంచి కూడా బీసీ సంఘాల వాళ్ళు, ఎస్సీ ఎస్సీ సంఘాల వాళ్ళు మా మన యొక్క పోరాటాలు సాగించుకుంటూ వాళ్ళ యొక్క రిజర్వేషన్ల కోసం, హక్కుల కోసం ఎన్నో రకాల కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. వాళ్ళందరూ మీకు తెలిసిన వాళ్ళే. ఇప్పుడు మన కృష్ణన్న గారు అయితేంది, మనలాంటి ఉద్యమ నాయకులు ఇప్పుడు బాలరాజన్ అయితేంది, ఇప్పుడు మన యొక్క ఇంటలెక్చువల్ ఫోరం చిరంజీవులు సార్ అయితేంది, విశారదన్ మహారాజ్ గారు అయితేంది, ఈశ్వరయ్య గారు అయితేంది, వీళ్ళందరూ కూడా ఇన్ని సంవత్సరాల నుంచి మనం తెలంగాణ రాష్ట్రంలో ఒక అట్టుడికి పోతున్నాం. మనకు ఆర్థికంగా వెనుకబడిపోతున్నాము, రాజకీయంగా అవకాశాలు లేవు, ఉద్యోగ అవకాశాలు లేవు. కాబట్టి ఈ పోరాటమే తథ్యం, మనం రిజర్వేషన్ సాధించుకోవడమే తథ్యం. లేనట్టయితే మనకి ఏది రాదనే ఉద్దేశంతో పోరాటం సాగించడం జరుగుతుంది.